బికాస్ ఐ వాజ్ ప్రజెంట్ ఇన్ దట్ మీటింగ్. అన్ని రకాలుగా ప్రయత్నం జరిగినా నో అని చెప్పారు. బట్ మీన్ వైల్ ఏం జరిగిందో నెక్స్ట్. సో ఈ స్లైడ్ మార్చి నేను నెక్స్ట్ చెప్తా ఇంకోటి. రైట్, ఇది మీన్ వైల్ ఏమైంది, 17th February మీటింగ్ అయింది కేసీఆర్ గారిది. ఈ లెటర్ చూడండి, దిస్ ఈజ్ 18th February 2015. మీరు ఆ డేట్ చూడండి. లెటర్ ఫ్రమ్ సెంట్రల్ వాటర్ కమిషన్ 18th February 2015. 17 మన ఢిల్లీలో మీటింగ్ అయింది, మనం హైదరాబాద్ వచ్చేసినాం. సరే 18th డేట్ సిడబ్ల్యూసీలో వేసిండ్రు, ఆ లెటర్ మనకు ముట్టే వరకు వారం లేట్ అవుతుంది. జనరల్గా సెంట్రల్ వాటర్ కమిషన్ ఢిల్లీ వాళ్ళు పోస్టులు వేస్తే మన రాష్ట్రానికి అందే వరకు వారం అవుతుంది. మనం వచ్చి ఏం చేద్దాం ఎట్లా అని మనం ఆలోచించుకుంటున్నాం. అంతలో ఈ లెటర్ వచ్చింది ఒక వారం తర్వాత. ఇందులో ఏముందంటే, ఇది క్లియర్ లేదు, అది ఉందా, కాపీ ఉందా బాబు, హార్డ్ కాపీ ఒకటి అదే, బట్ ఇంగ్లీష్లో చదివి వినిపిస్తే బెటర్ అని. సో ఇందులో ఈ లెటర్లో సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చెప్పిందంటే 18th February 2015లో మీకు యాక్చువల్గా ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పినాక ఇది చెప్తాను నేను మీకు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సైమల్టేనియస్గా మనం సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతుల కోసం కూడా ప్రయత్నం చేసినాం. ఇటు మహారాష్ట్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేసినాం, అటు ఢిల్లీకి వెళ్ళి 4-5 సార్లు సిడబ్ల్యూసీ వాళ్ళని కలిసి మాకు అలా దాదాపు ఒక 10 డైరెక్టరేట్ల నుంచి పర్మిషన్స్ రావాల్సి ఉంటుంది. ఆ డైరెక్టరేట్స్కి వెళ్ళి కూడా పర్స్యూ చేసినాం. అప్పటిదాకా 8 ఏళ్ల వాళ్ళు పర్స్యూ చేయలే, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలే. మనం పర్స్యూ చేస్తే సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక లెటర్ ఇచ్చింది. ఏమని, మీరు అక్కడ 160 TMCల నీటి లభ్యత ఉంది, నీళ్లు తీసుకుంటామని చెప్పిండ్రు. కానీ ఆ 160 TMCల్లో ఎగువ రాష్ట్రాలు పైన ఉన్నటువంటి రాష్ట్రాలకు కేటాయించబడిన 63 TMCలు కూడా ఇందులో ఉన్నాయి. రండి చెప్తాను. ఎగువ రాష్ట్రాలకు చెందినటువంటి నీళ్లు కూడా ఇందులో అంతర్భాగంగా ఉన్నాయి. ఇప్పుడు ఎగువ రాష్ట్రాలు మహారాష్ట్ర పైన ప్రాజెక్ట్ కట్టలేదు కనుక ఇప్పుడు నీళ్లు కిందికి వస్తున్నాయి. అవి ఆల్రెడీ ట్రిబ్యునల్లో వాళ్ళకి అలొకేటెడ్ వాటర్. ఆ నీళ్లు పైన రాష్ట్రం వాడుకుంటే ఆ 63 కిందికి వచ్చేది డౌట్ఫుల్. అంటే అప్పుడు మీకు మిగిలేది 102 మాత్రమే. అందువల్ల వి రిక్వెస్ట్ ద ప్రాజెక్ట్ అథారిటీ టు రివ్యూ ద సిచ్యువేషన్. మీరు ఆలోచించుకోండి, అక్కడ నీళ్లు 160 లేవు, అందులో 160లో పై రాష్ట్రాలకు కేటాయించబడిన 63 TMCలు కూడా అంతర్భాగంగా ఉన్నాయి. ఆ పై రాష్ట్రాలు రేపు ప్రాజెక్టులు కట్టి 63 TMCలు వాడుకుంటే మీకు ఉండేది 102 మాత్రమే అని కుండబద్దలు కొట్టినట్టు సెంట్రల్ వాటర్ కమిషన్ 17th February నాడు చెప్పింది. దెన్ మళ్ళీ ఇంకో లెటర్ వచ్చింది, అందులోనే 2 ఉంటాయి, ప్రాజెక్ట్ అప్రైజల్ ఒకటి డైరెక్టరేట్ నుంచి, మళ్ళీ 14th March 2015 కూడా ఇంకొక లెటర్ వచ్చింది, ఆ పక్కనే పెట్టినాం. ఆ కాపీస్ ఫుల్ లెటర్స్ కూడా మీకు మీ దాంట్లో మీకు పొందుపరిచినాం. ఇందులో చాలా స్పష్టంగా యాజ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ surpluses from upper riparian states as evident from detailed water availability studies carried out the project authority and the office in last few years, the net water available at the barrage location is about 165 TMC at 75% dependability, which includes pursued surpluses from the share of upper states, assuming the utilization of upper states limited to 75% availability of 63 TMC. It seems from the మాస్టర్ ప్లాన్స్ ఆఫ్ అప్పర్ స్టేట్స్, అది విషయం. అందులో దాంట్లో క్లియర్గా ఏం చెప్తున్నట్టే 63 TMCలు పై రాష్ట్రాలే ఉన్నాయి, అవి రావు అనేటువంటి విషయాన్ని 2 లెటర్లలో సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. దెన్ ఇంతకుముందు ఏకువో బాబు, ఒకటేమో నీళ్లు లేవని సిడబ్ల్యూసీ చెప్పింది. రెండవ పాయింట్ ఏంది, మహారాష్ట్ర మేము 152 మీటర్లకు కట్టే సమస్య ఒప్పుకోము, 148కు ఇవ్వమంటుంది. 152 కడితేనే మనం ఆ 102 TMCలు తీసుకోగలుగుతాం. 148కు తగ్గిస్తే మనం తీసుకోగలిగేది కేవలం 63 TMCలు మాత్రమే. 63 మాత్రమే తీసుకోగలుగుతాం. 63 పోతే 44 మాత్రమే తీసుకోగలుగుతాం. సో అప్పుడు ఏం చేయాలి మరి? ఒకటి, నీళ్లు లేవు.
పోనీ ఉన్న నీళ్ళనే తీసుకుందామంటే వాడు 152 ఒప్పుకుంటలేడు, 148 కట్టమంటుండు. 148లో కడితే డైవర్టబుల్ వాటర్ ఈజ్ ఓన్లీ 44 టీఎంసీ. అప్పుడు ఏం చేయాలి బాధ్యత కలిగిన ప్రభుత్వం? అందులో ఇంకో ప్రాబ్లం వచ్చింది. మనం స్టడీ చేస్తుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తమ్మిడిహట్టి దగ్గర చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది. అక్కడ ఆ వైల్డ్ లైఫ్ పర్మిషన్ రావాలంటే మన దేశంలో పరిస్థితి ఏంటంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వాలి. మినిమం 10 ఏళ్ళు పడుతుంది. అక్కడ మనం ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ తేవాలంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ నుంచి సుప్రీంకోర్టుకు పోయి తేవాలంటే 10 ఏళ్లలోపు భారతదేశంలో వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ ఎక్కడ కాలేదు. ఒకటి నీళ్లు లేవు, 2 148కి మించి ఒప్పుకోమంటున్నారు, 3 వైల్డ్ లైఫ్లో ఇరికింది. ఈ 3 కారణాలు ఉన్నప్పుడు ఏం చేయాలి? నీళ్ళే లేవు, నీళ్ళు లేని చోట ప్రాజెక్ట్ కట్టాలన్నా? కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది. నీళ్లు లేని చోట, వైల్డ్ లైఫ్ సమస్యలో ఉన్న చోట, అంతర్రాష్ట్ర ఇబ్బందులు ఉన్న చోట ప్రాణహిత చేవలను ఇరికిచ్చి తెలంగాణకు అన్యాయం చేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి పోరాటం చేసి చావు నోట్లో తలబెట్టి నీళ్ల కోసం తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా, పోరాట యోధుడిగా ఏం చేయాలి కేసీఆర్ గారు? నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టును మార్చాలనా వద్దా? కాంగ్రెస్ చేసిన తప్పిదానాన్ని సరిచేయడం కోసం భవిష్యత్ తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనము ప్రాజెక్ట్ సైట్ మార్చాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడ్డది. నెక్స్ట్ చెప్తా. నంబర్ 3, థర్డ్ పాయింట్, ఇంకో లెటర్ కూడా వచ్చింది సిడబ్ల్యూసి నుంచి. అంటే ఎందుకు రీఇంజనీరింగ్ చేసినాము అంటే అనదర్ పాయింట్, థర్డ్ పాయింట్లో ఏం చేసిందంటే సిడబ్ల్యూసి మనకు ఇంకొక లెటర్ రాసింది. ఏం రాసింది అంటే మీరు 160 టీఎంసీలతోని 16 లక్షల ఎకరాలు అప్పుడు ఆ రోజు ప్రతిపాదించింది. 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే మీరు పెట్టిన రిజర్వాయర్లు సరిపోవు, బ్యారేజీలు సరిపోవు, సిస్టమ్ నడపలేరు. మినిమం స్టోరేజ్ ఉండాలంటే మీరు కొత్త రిజర్వాయర్లు నిర్మించండి, అవసరమైతే ఉన్న చెరువుల సామర్థ్యం పెంచండి, ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్ కట్టైనా సరే మీరు నీటి సామర్థ్యం, నిల్వ సామర్థ్యాన్ని పెంచండి అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ మరొక లెటర్ కూడా మనకు రాయడం జరిగింది. నెక్స్ట్, అప్పుడు మన గవర్నమెంట్